friends, welcome to my channel Manikanta Electricals Sales and Services. Friends, ఈరోజు బోర్వెల్ జెట్ మోటార్ వైండింగ్ డేటా ఫుల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 1 HP టారో టెక్స్మో జెట్ మోటార్ అన్నమాట. ఇవి ఎక్కువగా బోర్వెల్కి బోర్ పైన ఫిట్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మనం వైండింగ్ సైజ్ తీసుకోవడం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా. సైజ్ ఎలా తీసుకోవాలనేది సైజ్ తీసుకున్న తర్వాత బాబిన్కి సైజ్ పెట్టేసుకొని చుట్టుకోవాలి. మనకి స్క్రీన్ మీద కనపడుతుంది సింగిల్ ఫేస్ బాబిన్ అనమాట. ఇది 9 కాయిల్ బాబిన్, 9 కాయిల్ ఉంటాయి. ఇది ఎక్కువగా 2 ఫేస్ మోటార్స్ ఉంటాయి కదా, ఈ కుండ ట్రాన్స్ఫార్మర్ మీద నడిచే మోటార్స్, వాటిని సింగిల్ ఫేస్ మోటార్స్ కూడా అని అంటారు. వాటికి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ బాబిన్స్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే జెట్ మోటార్ కూడా చేసుకోవచ్చు. దగ్గరకు వస్తాయి అన్నమాట, సైజ్ ఎక్కువ కాకుండా, కాయిల్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండకుండా దగ్గరకు వస్తాయి. చిప్పలకు తగలకుండా ఉంటాయి అన్నమాట, బేరింగ్ చిప్పలకి. ఈ విధంగా మనం చుట్టుకోవాలి. చూడొచ్చు, మనం వైండింగ్ అనేది ఎక్కించుకుందాం. 1 to 6 పిచ్ అనమాట. ఇవి గార్లం షీట్ పెట్టాలి, 7 mm గార్లం షీట్ పెట్టాలి. 2 కాయిల్ మీద గార్లం షీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ 2 కాయిల్కి మిలెక్స్ పెట్టుకోవాలి. సేమ్ అట్లానే 2 సెట్లు ఎక్కుతాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఎక్కుతాయి 2 కాయలు. మిగతా 2 కాయలు కొంచెం లైట్గా హార్డ్ ఎక్కుతాయి అన్నమాట. హార్డ్ ఏముండదు, హెవీ గేజ్ కాబట్టి మనకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సైజ్ దగ్గరగా తీసుకుంటే కొంచెం టైట్ అయినట్టుగా అనిపిస్తుంది అంతే. మనం కర్రతో కొంచెం చెక్క ముక్కతో అనగొట్టుకొని ఎక్కించుకుంటే మంచిగానే వస్తుంది అన్నమాట. చూడండి, మనం ఎక్కించిన తర్వాత కాయిల్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి. ఇట్లా కాయిల్ మనం విడివిడిగా వైర్లు తీసుకుంటే మెలకలు అనేవి ఉండవు. మెలకలు లేకుండా సింపుల్గా మనం వైండింగ్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు 1 to 6 ఎక్కించాం, 1 to 8 అనమాట. ఇది కూడా 7 mm గార్లం పేపర్ పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ వీటి మీద స్టార్టింగ్ ఎక్కుతాయి, అందుకనే మనం గార్లం షీట్ పెట్టిన ప్రతి కాయల మీద స్టార్టింగ్ ఎక్కుతాయి అన్నమాట. చూడండి, మనమైతే ఇది 19 గేజ్ ఫ్రెండ్స్. టర్మ్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోవచ్చు. స్క్రీన్ మీద రాస్తాను. నేనైతే ఇప్పుడు ఎక్కియటం జరుగుతుంది. కౌంటింగ్ గేజ్ అయితే చెప్తున్నాను, 19 గేజ్ ఫ్రెండ్స్. 19. దీనికి డబల్ ప్యారలల్ అయినా వేసుకోవచ్చు. 22 వస్తుంది 2 in 1, 2 ప్యారలల్లో. 22 అయితే ఇంకా కొంచెం స్మూత్గా ఎక్కుతుంది. ఈ 19 అయితే కొంచెం హార్డ్ ఉంటుంది అన్నమాట. మన దగ్గర 22 అందుబాటులో లేకపోవటం వల్ల 19 గేజే మనం మోటార్లో కూడా 19 వచ్చింది. ఎక్కువగా 19 వస్తాయి. ప్యారలల్ చేసుకోవచ్చు, ఎందుకంటే సింపుల్గా ఎక్కడం కోసం ప్యారలల్ చేసుకోవచ్చు. నేనైతే 19 వేసాను. కొంచెం టైట్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ టైట్ అనేది ఎక్కగలిగితే మనకి ఇబ్బంది ఏం లేదు. చూడొచ్చు, మన చెక్క ముక్కతోటి సింపుల్గా ఎక్కించుకోవచ్చు వైండింగ్ అనేది. చెక్క ముక్క తప్పనిసరిగా కావాలి, జెట్ మోటార్లకి చేయితో ఎక్కదు. ఒక 3 ఫేస్ మోటార్ అయితే సింపుల్గా ఎంత కొద్ది గొప్ప హార్డ్ ఉన్నా కూడా చేయితోనైనా నెట్టేయచ్చు, ఈజీగా అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, టైట్ ఉంటుంది. 19 కేజీ డబల్ పడింది అనుకో, మెలక పడితే మాత్రం స్లాట్లోకి ఎక్కదనమాట. కాయిల్ అనేది కొంచెం దగ్గరగా ఒత్తుకొని మనం విడివిడిగా టర్న్స్ తీసుకుంటే సీరియల్ వైజ్గా ఎక్కుతాయి అన్నమాట. లేదు అట్టనే ఎక్కిస్తే అది గాడిలోకి వెళ్ళవు వైర్లు అనేవి. దానివల్ల నేను విడదీస్తూ ఉన్నాను వైర్లు, విడదీస్తూ సీరియల్ ప్రకారం మనం వైండింగ్ చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి గాడిలోకి. మనం 1 to 6 ఎక్కిచ్చాం, 1 to 8 ఎక్కిచ్చాం, 1 to 10 అనమాట. మిలెక్స్ పేపర్ పెట్టుకోవాలి.
7mm పీవీసీ పేపర్ అంటారు. 7mm పీవీసీ పేపర్ పెట్టుకోవాలి. సింపుల్గా అంటే సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ఓపిక్గా చిన్నగా అయినా ఎక్కించుకోవచ్చు అనమాట. పెద్ద ఇబ్బంది ఏం లేదు. జెట్ మోటార్లు ఇప్పుడు ఈ మోటార్లన్నీ కనుమరుగైపోతున్నాయి ఫ్రెండ్స్. అంతా సబ్మెర్సిబుల్ వస్తున్నాయి కాబట్టి ఇవి కనుమరుగైపోతున్నాయి. మొత్తం ఎక్కడో ఒకటి ఉన్నదన్నమాట. ఇదివరకు రోజు కనీసం ఒక మోటార్ అయినా వచ్చేది. ఇప్పుడు అవి లేవు ఫ్రెండ్స్. నెలకొకటి కూడా కనిపించట్లేదు. ఇది చాలా అయిపోయినాయి అనమాట. మొత్తం సబ్మెర్సిబుల్ మోటార్స్ వేసేస్తున్నారు లోపల బోర్లో. వీటికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ తీసుకుంటుంది, అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి సబ్మెర్సిబుల్ మోటార్లు వేసేస్తున్నారు. ఫుట్బాల్ వాచర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జెట్ మోటార్లకి. అందుకనే మెకానికల్కి కూడా ఇబ్బంది పడి బోర్ అంతా తీయాలి. మన ఫుట్బాల్ వాచర్గా అయిపోయినా ఎడన్నా ఎయిర్ తీసుకున్నా కూడా అర్థం అవ్వదు. డబల్ పైప్ వస్తుంది కదా, అది అర్థం అవ్వదు. అందుకని మెకానికల్ కూడా ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఈ మోటార్లన్నీ తీసేస్తున్నారు. చూడొచ్చు ఇప్పుడు మనం 1 to 12 అనమాట. 1 to 12 పిచ్ 1 to 12 ఎక్కించుకుందాం. ఇవి చిన్న గాడీలు, డిఫరెంట్ స్లాట్లు కాబట్టి చిన్న గాడీ నుంచి చిన్న గాడీలు ఎక్కుతుంది అనమాట. చిన్న గాడీ నుంచి చిన్న గాడీకి ఎక్కుతుంది ఆపోజిట్లో. చూడొచ్చు నేను చిన్నగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నాయి వైర్లు. మీరు ఆ విధంగా అయితే వైండింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. గట్టిగా నెడితే ఏమవుతుంది, ఎనామిల్ పోతూ ఉంటుంది అనమాట. ఎనామిల్ పోకుండా జాగ్రత్తగా వైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం రన్నింగ్ 4 కాయలు ఎక్కిస్తున్నాం. R1లో 4 కాయలు అనమాట. 4 కాయలు ఎక్కించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆపోజిట్లో ఇంకో సెట్ ఎక్కించుకోవాలన్నమాట. ఇంకో సెట్ ఎక్కించుకున్న తర్వాత మనం స్టార్టింగ్ అనేది వెళ్ళాలి. మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక సెట్ ఎక్కించేది చూపిస్తున్నాం. స్టార్టింగ్ ఒక సెట్, రన్నింగ్ ఒక సెట్ అనమాట. చూడొచ్చు మనకి సింపుల్గా చెక్క ముక్క అనేది ఉంటే ఈజీగా వైండింగ్ అనేది ఎక్కుతుంది. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఎక్కుతుంది అనమాట. మనం ఒకటి మెలకబడకుండా చూసుకోవాలి, వైర్ అనేది మెలకబడకుండా చూసుకోవాలి. అయితే సింపుల్గా అయిపోతుంది. ఫినిషింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రన్నింగ్ ఎక్కించాము. ఇంకొక R2 సెట్ పాస్ చేస్తున్నాం అన్నమాట. స్టార్టింగ్ చుట్టుకొని మనం పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ అనేది అన్నీ ఎక్కించుకోవాలి. అది గేజ్ ఎంత ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇది రన్నింగ్ ఒక సెట్ అయితే ఎక్కించాం. నెక్స్ట్ సెట్ పాస్ అవుతుంది అనమాట. పాస్ చేస్తున్నాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చేసుకున్నాం. అయిపోయింది. మా స్టార్టింగ్ కూడా చుట్టినాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ 22 గేజ్ ఫ్రెండ్స్. 22 గేజ్ వస్తుంది. మొత్తం ఆల్ 22 కూడా వేసుకోవచ్చు. సరే మన దగ్గర 22 లేదని 19 వేసాం. సింగిల్ 19 గేజ్ కాబట్టి స్టార్టింగ్కి 22 గేజ్. 22 గేజ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్యారలల్ వేసుకోవచ్చు. ప్యారలల్ గేజ్ చేశాను అనమాట. మీకైతే సింగిల్ గేజే నేను చెప్తాను అనమాట. 22 గేజ్ మా దగ్గర లేదు కాబట్టి నేను ప్యారలల్ వేసుకోవడం జరిగింది. ఏదైనా గేజ్ లేనప్పుడు ఏ మోటార్కైనా ప్యారలల్ వేసుకోవచ్చు. ప్యారలల్ వల్ల మీకు ఇబ్బంది ఏమీ లేదు. ప్యారలల్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. ఈ విధంగా అయితే మనం స్టార్టింగ్ కూడా సేమ్ పిచ్ అనమాట. 1 to 6 పిచ్. నెక్స్ట్ 1 to 8, 1 to 10, 1 to 12 అనమాట. సేమ్ అట్లానే ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ మనం సింగిల్ కాయిల్ ఎక్కించడం జరిగింది S1లో. నెక్స్ట్ S1లో సెకండ్ కాయిల్ అనమాట. మనం ఫినిషింగ్ చేసుకునే ముందు చూడండి, కాయిల్ అనేది విడదీసుకోవాలి ఫ్రెండ్స్. కాయిల్ టర్మ్స్ అనేది విడదీసుకుంటే
ఫ్రీగా ఎక్కుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనకి రన్నింగ్ మీద మనం గార్లం పేపర్ పెట్టాం కదా, ఇప్పుడు ఎక్కించిన 2 కాయలు గార్లం పేపర్ మీద ఎక్కుతాయి అన్నమాట. గార్లం పేపర్ మీద ఎక్కి తర్వాత నెక్స్ట్ 2 కాయలు స్టార్టింగ్ మీద అదే మన సింగిల్గా కూర్చుంటే మెలక్స్ పేపర్ పెట్టాలన్నమాట. చూడొచ్చు, మనం చెక్క ముక్కతో ఎక్కనప్పుడు, ఎళ్ళతో ఇవి ఎక్కనప్పుడు మనం చెక్క ముక్క తీసుకొని సీరియల్ వైజ్గా నెడితే అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ 2 కాయలు ఈజీగానే ఉంటాయి. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఎక్కుతాయి, ఎందుకంటే స్టార్టింగ్ కదా, టర్మ్స్ తక్కువ ఉంటాయి, ఈజీగా ఎక్కుతాయి అన్నమాట. సింగిల్ ప్యారలల్ 22 గేజ్ కాబట్టి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఎక్కుతాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం 3rd కాయిల్ ఎక్కిస్తున్నాం, సింగిల్ ఎక్కుతుంది. సింగిలే మనకి కాయిల్, మళ్ళీ దానిలో ఏముండదు, రన్నింగ్ ఎక్కలేదు కాబట్టి సింగిల్ ఎక్కుతుంది మనకి. నెక్స్ట్ 1 to 12 ఉంటుంది. ఇప్పుడు మనం 1 to 10 కాయిల్ ఎక్కిస్తున్నాం. 1 to 10 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 to 12 అన్నమాట. 1 to 12 కూడా చెక్కముక్క తీసుకొని ఎక్కించుకోవచ్చు, ఎందుకంటే మనకి టైట్ అనేది లేకుండా ఈజీగా, మనకి అందులో కోర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి చెక్క ముక్కే ఎక్కువగా యూజ్ అవుతుంది. కోర్ కొంచెం ఫ్రీగా ఉంటే మనం చేయితోనైనా లూజ్ ఉన్నా కూడా మనం చేయితో నెట్టేయచ్చు వైండింగ్ని. చూడండి, మనం 1 to 12 చిన్న గాడిలో ఎక్కుతాయి అన్నమాట. 1 to 12 చిన్న గాడి ఫ్రెండ్స్. మనకి ఇవి స్టెప్ గాడీలు అనేవి వస్తాయి మోటార్కి. 24 స్లాట్లో ఒక 8 గాడీలు చిన్న గాడీలు వస్తాయి. మనకి 16 గాడీలు పెద్ద గాడీలు వస్తాయి అన్నమాట. ఇది మనం ఎక్కించేటప్పుడు చిన్న గాడీలు మధ్యలో వేస్తూ ఎక్కించాలన్నమాట. సో రన్నింగ్ ఎక్కించేటప్పుడే చిన్న గాడీలని మధ్యలో వేస్తూ ఎక్కించుకుంటే రన్నింగ్కి ఒక 4 గాడీలు చిన్న గాడీలు వస్తాయి, స్టార్టింగ్కి ఒక 4 గాడీలు చిన్న గాడీలు వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ వేలుతోనే ఎక్కించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కుతాయి, కోరి కొద్దిగా చిన్నది కాబట్టి చెక్క ముక్క లాంటిది బాగా ఉపయోగించాల్సి వచ్చింది. మనకైతే రన్నింగ్ కూడా అయిపోయింది. 1 to 12 కూడా ఎక్కించాం. నెక్స్ట్ వెనుక సపరేటర్ పేపర్ పెట్టేసుకొని మనం దారం వేయటం జరిగింది. దీనికి కూడా సపరేటర్ పెట్టుకోవాలి. ఇటు 2 సైడ్ కూడా కనెక్షన్, మనకి కనెక్షన్ వైర్లు అనేవే బయటకు వస్తాయి. ఎందుకంటే జాయింట్లు లేకుండా 2 సెట్లు ఒకేసారి చుట్టడం, అదేవిధంగా ఎక్కించడం, టాప్ బాటమ్ వచ్చేలాగా ఎక్కించడం మనం ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, కానీ లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం, కనీసం మిమ్మల్ని అడిగేది లైకే. బ్యాంకులో డబ్బులు కూడా అడగట్లా ఫ్రెండ్స్, మేము ఓన్లీ లైక్ చేయమని అడుగుతున్నాము. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. 400 వ్యూస్ వచ్చినా కూడా 10 లైక్స్ వస్తున్నాయి. అంటే 400 మంది చూస్తే 4 లైక్ చేస్తున్నారు. ఈ వీడియోలు చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే, కామెంట్ పెట్టినా కూడా, కామెంట్ పెడితే ఇంకా అర్థమవుతుంది. కానీ మీరు లైక్ చేయకపోగా, కామెంట్ పెట్టకపోగా, ఏది చేయకపోతే ఏం చేయాలో మాకు కూడా తెలియట్లేదు. లైక్ చేయండి. ఏదో బతిమిలాడినలాగా ఉన్నది ఫ్రెండ్స్, బతిమిలాడినట్టుంది. కనెక్షన్ చూడండి, డైరెక్ట్గా 4 వైర్లే డైరెక్ట్గా బయటికి తీస్తున్నాను అనమాట. టర్మినల్ ఉంది, అయినా కస్టమర్ కూడా వైర్లు వేసేది కాగట్లేదు.
ఇంట్లో వాటర్ లేవంట, కొంచెం అర్జెంట్ అంటే మనకి కనెక్షన్ కూడా డైరెక్ట్గా వైర్లే బయటికి తీసి టెర్మినల్లో ఫిట్ చేసి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది రన్నింగ్ 2, స్టార్టింగ్ 2 వైర్లు అనమాట. ఈ 2 వైర్లకి కెపాసిటర్ కలుపుకొని కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఎటు అందితే అటు వైర్లు, వైండింగ్ వైర్లు బయటకు వేస్తున్నాం కాబట్టి ఎటు ఈజీగా ఉంటే అటు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇవి 2 కామన్ అవుతాయి ఫ్రెండ్స్. బాడీ కనెక్షన్ అనేది కింది వైపు ఫిట్ చేసుకుంటే ఇవి 2 నేను మెలిసినవి 2 కామన్ ఫ్రెండ్స్. రైట్ సైడే తిరుగుతుంది. ఇవి 2 కెపాసిటర్ అనమాట. ఒకటి డమ్మీ అవుతుంది, ఒకటి మెయిన్ న్యూట్రల్ వైర్ వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కనెక్షన్ అనేది అయిపోయింది. కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం దారం వేసుకోవాలి. దారం వేసుకొని మంచిగా ఫినిషింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వార్నిష్ పేపర్ కొట్టుకొని వార్నిష్ పోసుకోవాలి. వార్నిష్ పోసి ఎండిన తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది జెట్ మోటార్కి. చూడొచ్చు, నేను దారం వేసేసాను, మీకు కట్ చేయడం జరిగింది. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది, ఎందుకంటే చాలా చాలా దగ్గరికి పెట్టాను అనమాట. ఇవి నేను పాత వైర్ ఓడిపికేటప్పుడు వాళ్ళు బాడీకి తగిలి బాడీ షాట్కి ఒక పేపర్ పెట్టారనమాట, పంపట్ట లాంటిది కట్ చేసి పెట్టడం జరిగింది. అది బాడీ షాట్ వస్తున్నట్టుంది, బాడీకి అనకుండా అలా పెట్టారు. నేను ఆ అవసరం రానికుండా నేను చూసుకున్నాను ఫ్రెండ్స్. బాడీ షాట్ అనేది బాడీకి తగలకుండా లెంత్ తగ్గించి కంపెనీ వైండింగ్ లాగా దగ్గరికి పెట్టుకున్నాను. ఫినిషింగ్ నచ్చితే నా లైక్ చేయండి. వైండింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం వార్నిష్ కూడా పోసుకున్నాం. మనకి నెక్స్ట్ మనం మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి. పేపర్ కూడా కొట్టాను, అనగొట్టాను, పేపర్ అనగొట్టాను, వైండింగ్ అంతా అనగొట్టాను రోటర్ పట్టేలాగా. సింపుల్గా అంటే సింపుల్గా అయిపోయింది వైండింగ్. మనం ఇప్పుడు వార్నిష్ పోసి ఎండిన తర్వాత మోటార్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం మోటార్ ఎలా ఫిట్ చేయాలి ఏంటనే దాన్ని వీడియో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరింగులు చెక్ చేసుకున్నాను. మోటార్కి అయితే బేరింగులు పోయినాయి. ఈ ఎలక్ట్రీషియన్ మోటార్ ఫ్రెండ్స్, ఎలక్ట్రీషియన్ ఏమన్నాడంటే బేరింగ్ లేకపోయినా పర్లేదు, అవసరం లేదు బేరింగులు అని చెప్పాడు. మనం కూడా ఏ లేదనమాట, కండెన్సర్ ఒకటి పోతే కండెన్సర్ మార్చి ఇచ్చామన్నమాట. చూడండి, ఫస్ట్ రోటర్ ఎక్కించుకునే విధానం కనెక్షన్ వైపు నుంచి రోటర్ ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత మనకి కోర్కి రూటర్కి సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత బోల్ట్లు అనేది 4 బోల్ట్లు టైట్ వేసుకోవాలి. 4 ఉంటాయి జెట్ మోటార్కి. జెట్ మోటార్కి 4 టైట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు బేరింగ్ క్యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బేరింగ్ క్యాప్ ఫిట్ చేసుకొని సేమ్ బ్యాక్ సైడ్ మనకి టాప్ సైడ్ క్యాప్ అనేది ఫిట్ చేసుకొని దీనికి కూడా సేమ్ 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి టైట్ వేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్యాన్ ఉంటుంది. ఎయిర్ ఫ్యాన్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్యాన్ ఎక్కించుకొని కాటర్ పిన్ పెట్టేసుకోవాలి. వీడియో లెంత్ అయింది కాబట్టి మొత్తం నేను చూపించలేదు. ఇప్పుడు మనం అంతా అయిపోయింది. మనం కనెక్షన్ ఇచ్చేసి ట్రైల్ వేసుకుందాం. మోటార్ నడుస్తుందా లేదా అనేది ట్రైల్ వేద్దాం. మనం ట్రైల్ వేసే ముందు మనకి మోటార్ ఏ మోటార్ అయినా ఎప్పుడు వైండింగ్ చేసినా ఏది చేసినా ట్రైల్ వేసే ముందు బాడీ షాట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే బాడీ షాట్ చూస్తున్నాను, బాడీ షాట్ లేదన్నమాట, బాడీ షాట్ రావట్లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా పెట్టి ఆన్ చేద్దాం. మోటార్ ఎలా తిరుగుతుంది ఏంటి అనేది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.